ఈ బ్రహ్మంగారి గుట్ట మీద చూడండి కొండలు. గుట్టకు పైన మబ్బులు చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఓరి దేవుడా! ఓరి నాయనా! చూడండి ఎంత మబ్బులు. అసలు సినిమాలో చూపించినంతగా ఉంది సన్నివేశం. ఇంకో కొద్దిగా ఇసుంట వచ్చినాక ఈ మబ్బు చూడండి. ఇగో ఎట్లా ఉంది చూడు. కొండపైన మేఘం ఉన్నట్టుంది లేజానే. కొండపైన మేఘాలు ఎట్లా ఉన్నాయో అట్లా ఉంది. ఇగో 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 బా. కానీ ఇప్పుడు ఈ టైంలోనే అయితే వస్తుంది, కానీ ఇక మనకు వేరే టైంలో రాదుగా జానే. రాదు, అస్సలు రాదు. ఓ నాయన ఎంత మంచిగా వచ్చింది. మబ్బులు, కొండలు. ఇంత చూడండి గుట్ట మీద. ఇంకో ఇక్కడ మొత్తం ఇగో ఈ గుట్ట మీద చూడండి చెట్లు ఎట్లా ఉన్నాయో. మేకలు తినడానికి గడ్డి కూడా బీభత్సంగా మొలిచింది ఇక్కడ. ఇక్కడ మొత్తం మేకలనే మేపుతారు. చూడండి మొత్తం ఎంత నీట్గా ఉందో. కానీ మొత్తం అన్నీ అయ్యే కూర్చుకుంటున్నాయి. గడ్డి చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయి మంచిగా. గడ్డి మొత్తం గుట్ట మీద. చూడండి ఎట్లా ఉందో గుట్ట మీద మొత్తం గడ్డి. ఇదేం చెట్టు జానే? ఇది ఇది ఆరె చెట్టు. ఎస్, ఆరె చెట్టు. ఇగో ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు చూడండి. ఇది మనకు ఆరె చెట్టు అంటారు దీన్ని. ఇది ఆరె చెట్టు. దీన్ని ఏం చేస్తారంటే మనకు షాపులలో కానీ ఇండ్లల్లో కానీ దర్వాజలకు షట్టర్లకు కడతారన్నమాట. చూడండి ముళ్ళులు ఉంటాయి. ఆరె చెట్టు ఇది, ఆరె చెట్టు. ఇది మనకు సిటీలలో చాలా మంది వందలు వేలు పెట్టి కొనుక్కొని షాపులలో కట్టుకుంటారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకు, సినిమా షూటింగ్ చేసే కాడ అక్కడక్కడ కెమెరాలకు వాటికి కడతారన్నమాట సాంప్రదాయం ప్రకారం. చూడండి ఆరె చెట్టు అంటారు ఇది. మొత్తం ముళ్ళులు. ఇది ఇంటికి కానీ బిజినెస్ షాపుకి కానీ కట్టుకుంటే చాలా మంచి జరుగుద్దంట. చాలామంది పండితులు కానీ అయ్యగారులు కానీ చాలా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు. ఆరె చెట్టు ఇంటికి కట్టుకుంటే, ఆరె చెట్టు కొమ్మ ఇంటికి కట్టుకుంటే చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆరె చెట్టు కొమ్మ ఇంటికి కట్టుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలైనా ఎవరైనా అని పెద్దవాళ్ళు చాలా మంది చెప్తారు అన్నమాట. ఇటువంటిది ఫ్రెండ్స్ మీకు ఎక్కడ కనపడ్డా కానీ తెచ్చి షాపులో బిజినెస్ చేసే వాళ్ళైతే షాపు కట్టండి. చిన్నపిల్లలు ఉన్నా కానీ పెద్ద పిల్లలు ఉన్నా కానీ ఇంటికి కట్టుకోండి, చాలా మంచి జరుగుద్దని చెప్తుంటారు. చూడండి ఆరె చెట్టుని ఒక్కసారి క్లారిటీగా మళ్ళీ చూడండి, నో ప్రాబ్లం. ఇది ఆరె చెట్టు. ఇది ఖచ్చితంగా ఇంటికి కట్టుకుంటే చాలా మంచి జరుగుద్దని మన పెద్దలు చెప్తుంటారు. ఆరె చెట్టు మన పూర్వీకులు కూడా చెప్తారన్నమాట. చాలా మంచిగా ఉంది. ఇంకో జాని ఇవి ఇగో ఈ
ఇవి మనకు దొరకవు కదా. మనకు ఈ పలుగురాళ్ళు అంటే ఇవి దొరకవు ఎక్కడ కూడా. చూడండి మనం బ్రహ్మంగారు గుట్ట మీద పలుగురాళ్ళు అస్సలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో చూడండి. అసలు ఇంత మంచి పలుగురాళ్ళు అసలు చూడంగానే అంత అద్భుతంగా అనిపి, కానీ ఇవి మనకు తల 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 మెరుస్తున్నాయి. మొత్తం తవ్వుతూ ఉంటే పలుగురాళ్ళే చూడండి ఎట్లా ఉన్నాయో. కానీ ఇప్పుడు మనకు సిటీలల్లో ఇండ్లల్లో కానీ ఒక పలుగురాయి కనిపిస్తేనే భాగ్యం అయిపోయింది. కానీ చూడండి గుట్ట మీద ఎట్లా ఉన్నాయి పలుగురాళ్ళు. మొత్తం గుట్ట మొత్తం ఎంత చూడండి, ఎంత తల 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 మెరుస్తుంది. ఇంతకుముందు ఈ పలుగురాళ్ళు మీద అది దూది, అదేమంటారు, జమ్మి దూది అది అంటారు కదా, జమ్మికి మొలిచే దూది ఉంటుందిగా, అది ఈ పలుగురాళ్ళని జమ్మికి మొలిచే దూది పెట్టి ఒకటి మన ఇనుప ముక్క తీసుకొని ఇట్లా జకముక్కతో కొట్టి నిప్పు రాజేసేది అప్పుడు పూర్వీకులు. అప్పట్లో మన ముత్తాతలు అప్పట్లో ఆది మానవులు గిట్ట ఈ రాయితోటి, ఈ పలుగు రాయితోటే రాయి మీద రాయి పెట్టి కొడితే నిప్పు ఏర్పడ్డది. అది ఈ పలుగు రాయితోటే ఏర్పడ్డది. చూడండి పలుగురాళ్ళు ఎట్లా ఉన్నాయి. ఆది మానవుల కాంచి కూడా ఈ పలుగు రాయితోనే ఆది మానవుడు నిప్పుని కనుగొన్నాక ఇప్పుడు మన ముత్తాతలు వాళ్ళు అప్పుడు ఏం చేసేదంటే అగ్గిపెట్టే మనకు పల్లెటూర్లకు రానప్పుడు ఏం చేసేదంటే దాన్ని ఏమంటారు, ఇది దూది ఇండ్ల మీద కప్పేదాన్ని ఏమంటారు, అది జమ్మి కాదు, పత్తి లెక్క ఉంటుందిగా జానే, గడ్డి లెక్క ఉంటుంది కదా దూది, ఆ జకముక దూది, ఆ దూది గిత్తత పెట్టి దాంతో పెట్టి ఇట్లా ఇనుము గిత్తత తీసుకొని ఇట్లా టక్క 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 కొడితే మంట ఏర్పడేది. ఆ మంటని తీసుకొని పిడికలు ఉండే అప్పుడు మనకు ఎడ్లు, ఆవులు, బర్రెలు ఉండే కదా. అట్లా ఏం చేసేదంటే ఆ పెండనంతా పెండగడ్డలేయంగా మిగిలిన దాన్ని తీసుకొని గోడలో కొట్టేది, పిడికలు చేసి గోడలో కొట్టి ఆడేసి ఇప్పుడు ఈ జకముక్కల ముట్టించిన మంటనే ఆ పిడికలలో పెట్టి నిప్పు చేసేది. అప్పుడు ఆ నిప్పు చేసుకొని అప్పుడు వంటలు వండుకొని పాలు కాగబెట్టుకొని చిన్నపిల్లలకు నీళ్ళు కాగబెట్టుకొని చేసేది. అవే ఈ పలుగురాళ్ళు చూడండి. అసలు ఈ గుట్ట మీదనైతే ఎన్ని పలుగురాళ్ళు, ఓ దేవుడా. మొత్తం పలుగురాళ్ళే. కానీ ఇవి సిటీలలో మాటకు కనపడితే ఒక చిత్రంగా చూస్తారు. చూడండి ఇది సిటీలలో చూస్తే దీని ఒక ఆశ్చర్యకరంగా చిత్రంగా చూస్తారు. చూడండి మా మావోడు తెచ్చిండు, ఇంకో ఎంత షైనింగ్ తోటి ఉంది చూడండి, ఎంత మెరుస్తుంది ఈ రాయి. ఓ దేవుడా, పలుగురాయే తల 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 మెరుస్తుంది. జానకి తీసుకోపోదాం, జోలు వేసుకో. ఇది బాబా ఇది దీని ఏమంటారు అంటే ఇది వెండి లెక్క మెరుస్తుంది, వజ్రాల లెక్క. ఇగో వజ్రాలు అయితే కాదు కదా, ఏమో పుసక్కున వజ్రాలు దగ్గపోతున్నాను కదా. ఇగో ఇది జోలు వేసుకో జానే, తల 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 మెరుస్తుంది. చూడు ఇంకేమో అట్లా ఉన్నాయో చూడండి, ఇక్కడ కూడా కింద కూడా పలుగురాళ్ళు మటుకు. కానీ నిజంగా పలుగురాలేనా జానయ్య?
ఏహే కాదు ఇంత ఆహా నిజంగా వజ్రాల లెక్క ఉన్నాయి. తల 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 మెరుస్తున్నాయి. మెరుస్తారా? ఇంకో మొత్తం ఇంకో చెమక ఇస్తున్నాయి. ఇంకో చూడండి అది ఇటు చూపెట్టి అటు చూపెట్టి అది చూడండి మావాడు తీసిండు. ఎంత మెరుస్తుంది. తిప్పు అటు ఇటు తిప్పు. ఓ దేవుడా చెమకా ఇస్తుంది. ఇట్లా పెట్టు ఇటు ఇంకో ఎంత షైనింగ్ ఉంది చూడండి. ఈడ కూడా చూడు ఈ రాయిది. అమ్మ ఇది ఇంకా అద్భుతంగా ఉందిగా. ఇది చూడండి ఇది. ఓ దేవుడా ఇంత ఎట్లా ఉందో చూడండి. ఈడ ఇది చూడుకో ఒక రాయి తీసుకు ఇది చూడు ఎట్లా అది తెల్లగా. ఇది చూడండి తల 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 మెరుస్తున్నాయి. మొత్తం ఇవి పలుగురాళ్ళు, కానీ ఇవి పలుగురాళ్ళ లెక్క అస్సలు అనిపిస్తలేవు. మామూలుగా మన వేరే దేశాలల్లో నదులలో కొట్టుకొచ్చే వజ్రాలు వజ్రాలు కదా, వజ్రాల లెక్క ఉన్నాయి. వజ్రాల లెక్కనే ఉన్నాయి. కానీ ఇదంతా గవర్నమెంట్ దృష్టిలో పడితే దీని మటుకు భారీ ఎత్తున తీసుకొని దేనికో ఒకదానికి ఉపయోగిస్తారు. జాని చేయరు. చెమకా ఇస్తుంది అసలు.